శ్రీమాత్రే నమః. పిల్లలు పుట్టకపోవడానికి వాస్తు దోషానికి ఉన్న సంబంధం గురించి చెప్పిన నిపుణులు. సంతానం లేమితో బాధపడే వారి సంఖ్య రోజురోజుకి పెరిగిపోతూనే ఉంది. చాలా అనారోగ్య సమస్యలలో ఇది కూడా ఒకటి అని నిపుణులు చెప్తున్నారు. అయితే పిల్లలు కలగక బాధపడే వారిలో కొందరు దీనికి వాస్తు దోషాలే కారణమని నమ్ముతున్నారు. మరి సంతానానికి వాస్తు దోషానికి ఉన్న సంబంధం ఏమిటి? ఇందులో ఎంతవరకు నిజం ఉంది అనే దానిపై నిపుణులు ఏం చెప్తున్నారో ఈరోజు ఈ వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, ముఖ్యంగా చెప్పాలంటే వైవాహిక జీవితంలో ఉన్న ప్రతి ఒక్కరూ పొందాల్సిన సంతోషాలలో సంతానం ఒకటి. ఇది దంపతుల ఇద్దరికీ ఒక వరం లాంటిది. వివాహమైన తర్వాత ప్రతి మహిళ తల్లి కావాలని కోరుకుంటూ ఉంటుంది. అయితే రకరకాల కారణాల వల్ల కొందరికి సంతానం కలగడంలో ఆలస్యం అవుతుంది. మరికొందరిలో అయితే జీవితాంతం ఇది తీరని కోరికలాగా ఉంటుంది. అలా సంతానం కలగని కొందరు తమ కర్మ ఇంతేనేమో అని సరిపెట్టుకుంటూ జీవితాంతం బాధపడుతూ ఉంటారు. అయితే వాస్తు లాంటివి నమ్మే మరికొందరు మాత్రం వాస్తు దోషాల వల్లే తమకు పిల్లలు కలగడం లేదని అంటున్నారు. ముఖ్యంగా చెప్పాలంటే పిల్లలు పుట్టకపోవడానికి వాస్తు దోషం కారణం అనేది మనం సృష్టించుకున్న కల్పితాలలో ఒకటి. వాస్తు దోషానికి సంతానం కలగకపోవడానికి అసలు సంబంధమే లేదు అని నిపుణులు చెప్తున్నారు. ఈ మూల ఇలా ఉంటే అరిష్టం, ఈ మూల అలా ఉంటే పిల్లలు పుట్టరు అని కొందరు నమ్ముతూ ఉంటారు. కానీ ఇవన్నీ వాస్తవానికి దూరంగా ఉండే విషయాలు. ఇలాంటి వాటిని ఏమాత్రం నమ్మకూడదు. సైన్స్ ప్రకారంగా ఇది ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ వాస్తుదోషం నిజమైతే ఒకరి మీద ప్రభావం చూపితే అందరిపైన చూపాలి. కానీ సైన్స్ అలా కాదు. ఇది నిజ నిర్ధారణ మీద ఆధారపడి ఉంటుంది. సంతానం కలగకపోవడానికి వాస్తు దోషాలకు సంబంధం లేదు. అలాంటి నమ్మకాలను మనసులో పెట్టుకోకూడదని నిపుణులతో పాటు వైద్యులు చెప్తున్నారు.